సినిమాల్లో అవకాశాలు దక్కాలంటే అంత ఆషామాషి కాదు. సాలిడ్ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిందే, లేదా విచ్చలవిడిగా పిఆర్ ప్రమోషన్స్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఇదే విషయాన్ని ఇలా ఓపెన్గా చెప్పేస్తూ మీడియాకి చిక్కింది అందాల ముద్దుగుమ్మ రెజీనా కసాండ్రా. సినీ ఇండస్ట్రీ ఇక్కడ నెపోటిజం ఎంతగా ఉంటుందో తెలియంది కాదు. అందుకే ఎంత టాలెంట్ ఉన్నా ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోతే సినిమాలు అంత ఈజీగా చేతికి చిక్కవు. అందుకే కూసింత టాలెంట్ తక్కువైనా తమని తాము సాలిడ్గా ప్రమోషన్ చేసుకునే పనిలో పడతారంతా. అయితే ఆ విషయమే తెలియక ఛాన్సులు మిస్ అయ్యానని తెగ బాధపడిపోతోంది అందాల భామ రెజీనా కసాండ్రా. శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఇండస్ట్రీలోకొచ్చి 20 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో సినీ ఇండస్ట్రీపై తనదైన శైలిలో కామెంట్స్ చేసి మీడియాలో హైలైట్ అయింది. మొదట్లో సినిమా అంటే కేవలం సెట్కు వెళ్లడం, సినిమాలో నటించడం, మళ్లీ ఇంటికొచ్చేయడం అని అనుకునేదాన్నని, పిఆర్, సోషల్ మీడియా అవసరం లేదని అనుకున్నట్లు చెప్పుకొచ్చింది. కేవలం తన యాక్టింగ్ చేసి ఛాన్సులు రావాలని, పబ్లిసిటీ చూసి కాదు అనుకున్నానని, కొంతకాలం అయ్యాక వాటి అవసరమేంటో తెలిసొచ్చిందని తెగవాపోయింది ఈ ముంబై ముద్దుగుమ్మ. అయితే కెరియర్లో ఒక దశలో విసుగొచ్చి యాక్టింగ్ మానేయాలనుకున్నానని, కానీ 2018 నుంచి మళ్లీ అవకాశాలు క్యూ కట్టాయని, అందుకే అప్పట్నుంచి భిన్నమైన పాత్రలు నటించడం మొదలుపెట్టానని, తెలుగు రాకపోవడం వల్ల టాలీవుడ్లో ఇబ్బంది పడ్డానని మనసులో మాటల్ని బయటపెట్టేసింది రెజీనా. ఇక ఈ అమ్మడి సినీ కెరియర్ విషయానికొస్తే తొలినాళ్లలో పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అంటూ పలు హిట్స్ అందుకున్నా ఆ తర్వాత సౌఖ్యం, శౌర్య, నక్షత్రం అంటూ వరుస ఫ్లాప్లతో నంబర్ గేమ్కి దూరంగా జరిగిపోయింది. ఆ తర్వాత షాకిని, డాకిని, తలైవి వంటి సినిమాలు చేసినా లైమ్ లైట్లోకి రాలేదు. ఆ తర్వాత అమ్మడు ఆచార్యలో స్పెషల్ సాంగ్లో తలుక్కుమని, లేటెస్ట్ గా జాట్లో నెగటివ్ షేడ్లో మెప్పించింది. చూడాలి మరి ఇకనైనా పిఆర్ పెంచుకుని వరుస సినిమాల్ని చేజిక్కించుకుంటుందో లేదో. For more videos like this, subscribe Big TV channel.